Hi viewers, welcome to AS Media. పసివాడి ప్రాణం తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలో చిరంజీవితో మరో సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు అల్లు అరవింద్. దర్శకుడిగా ఏ కోదండరామిరెడ్డి ఎలానూ ఉన్నారు. కథ సమకూర్చే బాధ్యతను రచయిత సత్యానంద్కి అప్పగించారు. ఫ్యామిలీ డ్రామా చేద్దామని అరవింద్ చెబితే సత్యానంద్కి అత్త అల్లుల టీజింగ్ ఫార్ములా గుర్తొచ్చింది. అప్పటి వరకు తెలుగులో ఆ ఫార్ములాతో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. చిరంజీవి కూడా అప్పటికి ఆ తరహా సినిమా చేయలేదు. చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా సత్యానంద్ సరదాగా కథను సిద్ధం చేశారు. అందరూ ఓకే అన్నారు. అయితే సమస్య అత్త పాత్ర దగ్గర వచ్చింది. చిరంజీవితో నువ్వా నేనా అనే విధంగా తలపడే నటి కావాలి. ఎస్ వరలక్ష్మి ఇంకొందరని అనుకున్నారు. కానీ ఎవ్వరికీ సంతృప్తి కలగలేదు. సరే వేరే కథ చేద్దామనుకుని ఈ కథను పక్కన పెట్టేశారు. అరవింద్ కు మాత్రం ఈ కథ మీద మక్కువ పోలేదు. ఎస్ వరలక్ష్మి, రామకృష్ణ, చంద్రమోహన్, చలం తదితరుల కలయికలో 1971లో కె బాలచందర్ బొమ్మ బొరుసా తీశారు. అత్త ముగ్గురు అల్లుళ్ల మధ్య సరదాగా సినిమా సాగుతుంది. ముఖ్యంగా జట్కావాడైన చిన్నల్లుడు అత్తను ఆట పట్టించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. అరవింద్ కు కూడా ఆ సినిమా అంటే ఇష్టం. చిరంజీవితో ఆ తరహా టీజింగ్ చేయిస్తే బాగుంటుందనేది ఆయన ఉద్దేశం. అలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అరవింద్ కి ఎందుకనో వాణిశ్రీ గుర్తుకొచ్చారు. పెళ్లయ్యాక ఆమె నటించడం మానేసి దాదాపు 10 ఏళ్లవుతోంది. ఆమెకు నటించే ఆలోచన ఉందా? ఒకవేళ నటించినా ఇలా అత్తపాత్ర చేస్తారా? ఈ సందేహాలతోనే వెళ్లి వాణిశ్రీకి కథ వినిపిస్తే ఆమె వెంటనే అంగీకరించారు. ఇక శరవేగంగా ఇతర ఏర్పాట్లు జరిగిపోయాయి. శశిరేఖ పాత్రకు విజయశాంతి, బొంగరాల వినాయకరావు పాత్రకు రావు గోపాలరావు, కుప్పిగంతుల కనకారావు పాత్రకు అల్లు రామలింగయ్య, గిరి పాత్రకు గిరిబాబు, గోపి పాత్రకు సుధాకర్, చాముండేశ్వరి భర్త పాత్రకు కైకాల సత్యనారాయణను ఎంపిక చేశారు. సంగీత దర్శకునిగా చక్రవర్తి, కెమెరామ్యాన్ గా లోక్ సింగ్ ను తీసుకున్నారు. మెరుపులా పాటను భువనచంద్ర రాస్తే మిగిలిన 4 పాటల్ని వేటూరి రాశారు. షూటింగ్ మొత్తం మద్రాసులోనే జరిగింది. వాణిశ్రీ ఇంటి సెట్ ను ఏవిఎం స్టూడియోలో వేశారు. ఆ రోజు చిరంజీవి విజయశాంతిపై హాస్టల్ సీన్ తీస్తున్నారు. చిరంజీవి బాగా తాగేసి విజయశాంతి హాస్టల్ కు వెళ్లి నన్ను పోలీసులకు పట్టిస్తావా, నా ముక్కు మీద వేలు వేసి అనే డైలాగ్ చెప్తారు. ఆ సన్నివేశం అంతా చిరంజీవి సొంత ఆలోచనే. ముక్కు మీద వేలు అనే డైలాగ్ అప్పటికప్పుడు చిరంజీవి అనుకుని దర్శకునికి చెబితే ఆయన చాలా బాగుందన్నారు. అలాగే ఇంకో చోట కూడా చిరంజీవి తన స్పార్క్ చూపించారు. చిరంజీవి మెట్లపై నుంచి దిగుతుంటే వాణిశ్రీ ఎదురుగా వస్తుంది. అక్కడ సత్యానంద్ ఏం డైలాగులు రాయలేదు. చిరంజీవికో ఐడియా వచ్చింది. అక్కినేని వాణిశ్రీ పాపులర్ సాంగ్ చంగావి రంగు చీర పాటను హమ్ చేస్తూ వస్తుంటే ఆమెను టీజ్ చేసినట్లు ఉంటుంది. ఐడియా అందరికీ తెగ నచ్చేసింది. ఇక పతాక సన్నివేశాల్ని హొగెనేకల్లోనూ, పాటల్ని చిక్మగళూర్, బెంగుళూరుల్లోనూ తీశారు. ఈ సినిమాకు అత్తకు యముడు అమ్మాయికు మొగుడు టైటిల్ పెడదాం అనుకున్నారు అరవింద్. డబ్బింగ్ సినిమా టైటిల్లా ఉందని మొదటి చిరంజీవి సందేహించినా తర్వాత ఒప్పుకున్నారు. 1989 జనవరి 14న ఈ చిత్రం విడుదలైంది. అత్తా కోడళ్ల సినిమాలకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ అత్తా అల్లుళ్ల ఎత్తుకు పై ఎత్తులు బాగా నచ్చాయి. ప్రేక్షకులతో అనుసంధానమయ్యే విధంగా సంభాషణలు చెప్పడం ఈ సినిమాతోనే మొదలైందని చెప్పారు. నాతో పెట్టుకోకు, నేను ఆంధ్ర క్వీన్ని అని వాణిశ్రీ సవాల్ విసిరితే అది ఒకప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే ఎందుకులే, నా నోటితో నేను చెప్పుకుంటే బాగోదు, ఈ పాటికి నువ్వు వినే ఉంటావు, కాబట్టి నాతో అస్సలు పెట్టుకోవద్దు అని చిరంజీవి ఇచ్చిన కౌంటర్ కి థియేటర్లు విజిల్స్ తో మార్మోగిపోయాయి. చిరంజీవి వాణిశ్రీ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సత్యానంద్ రాసిన సంభాషణలు ప్రేక్షకుల్ని బుర్రూతలూగించాయి. అలాగే రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య విలన్సే అయినా మంచి కామెడీని పండించారు. ఫారిన్ రిటర్న్స్ అని చెప్పుకుంటూ వారు నవ్వుల్ని విరజిమ్మారు. వాణిశ్రీ సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ సినిమా చక్కటి శుభారంభాన్నిచ్చింది. చిరంజీవితో పోటీ పడుతూ సన్నివేశాల్ని బాగా రక్తి కట్టించారు. వాణిశ్రీ అంత ధీటుగా చేయలేకపోతే నేనంత గొప్పగా పోటీ ఇవ్వలేకపోయేవాణ్ణేమో అని చిరంజీవి స్వయంగా చెబుతారు. చిరంజీవికి ఇది 104వ చిత్రం. కళ్యాణ్ కుమార్ గా యాక్షన్ ని, హ్యూమర్ ని చక్కగా మిక్స్ చేయగలిగారు. ఈ చిత్రం నటుడిగా ఆయన అంతస్తుని మరింత పెంచింది. విజయశాంతికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. పాటల్లో స్టెప్స్ కి చిరంజీవితో పోటీ పడ్డారామె. దర్శకుడిగా కోదండరామిరెడ్డి తనదైన శైలి కనబరిచారు. చిరంజీవితో తనది హిట్ కాంబినేషన్ అని మరోసారి నిరూపించుకున్నారు. చిరంజీవితో కోదండరామిరెడ్డికి ఇది 21వ చిత్రం. చిరంజీవిలోని చిలిపితనం, వాణిశ్రీలోని పొగరుతనం, సరదా సన్నివేశాలు, పాటలు ఈ సినిమా విజయానికి మూల స్తంభాలని కోదండరామిరెడ్డి చెబుతూ ఉంటారు.
ఇక నిర్మాతగా అల్లు అరవింద్ స్థాయి ఈ చిత్రంతో మరింత పెరిగింది. అత్తను అల్లుడు ఆట పట్టించే టీజింగ్ ఫార్ములా చిరంజీవికి బాగా నప్పుతుందనే అరవింద్ ఊహ నిజమైంది. చిరంజీవితో ఆయనకు ఇది 8వ చిత్రం. అందులోని హీరో పరిచయ సన్నివేశం చాలా సినిమాలకు ప్రేరణగా నిలిచింది. స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లిపీటల మీద నుంచి హీరో ఎత్తుకు రావడం అనేది హీరో ఇంట్రడక్షన్ కు ఓ ఫార్ములా అయిపోయింది. ఈ చిత్రం 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 1989 జూన్ 24న రాజమండ్రిలో 100 రోజుల వేడుక ఘనంగా జరిగింది.